హైదరాబాద్ బెంగళూరు మహానగరాలను అనుసంధానించే ప్రతిష్టాత్మక హైస్పీడ్ బుల్లెట్ రైల్ కారిడార్ ప్రాజెక్ట్ సర్వే తుది దశకు చేరింది. కేంద్ర బడ్జెట్ లో ప్రకటించిన ఈ ప్రాజెక్ట్ అలైన్మెంట్ లో తెలంగాణ ప్రభుత్వ సూచనల మేరకు కీలక మార్పులు చేశారు. అత్యంత ప్రతిష్టాత్మకమైన హైదరాబాద్ బెంగళూరు హైస్పీడ్ బుల్లెట్ ట్రైన్ కారిడార్ ప్రాజెక్టుకు అడుగులు వేగంగా పడుతున్నాయి. రెండు ఐటీ మహానగరాల మధ్య ప్రయాణ సమయాన్ని భారీగా తగ్గించేందుకు ప్రతిపాదించిన ఈ మెగా ప్రాజెక్టుకు సంబంధించిన ప్రాథమిక అలైన్మెంట్ సర్వే ప్రక్రియ దాదాపు కొలిక్కి వస్తుంది. కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన 3 ప్రతిష్టాత్మక బుల్లెట్ రైల్ కారిడార్లలో ఒకటైన ఈ మార్గం ప్రకృతి అందాలు, పర్యాటక ప్రాంతాల గుండా సాగేలా సరికొత్త రూట్ మ్యాప్ సిద్ధమవుతుంది. తెలంగాణలో ప్రారంభమై ఆంధ్రప్రదేశ్ మీదుగా సాగుతూ కర్ణాటక రాజధాని బెంగళూరులో ఈ హైస్పీడ్ కారిడార్ ముగుస్తుంది. ఈ మొత్తం ప్రాజెక్టులో తెలంగాణ రాష్ట్ర పరిధిలోని సుమారు 205 కిలోమీటర్ల మేర ఈ రైలు మార్గం నిర్మించనున్నారు. అయితే ఈ కారిడార్ తుది రూపురేఖల విషయంలో నేషనల్ హైస్పీడ్ రైల్ కారిడార్ లిమిటెడ్ తొలుత శంషాబాద్, మహబూబ్ నగర్, వనపర్తి రోడ్, కర్నూలు మీదుగా ట్రాక్ నిర్మించాలని భావించింది. కానీ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఇందుకు భిన్నంగా సరికొత్త ప్రతిపాదనను తెరపైకి తెచ్చింది. మహబూబ్ నగర్ వైపు ఇప్పటికే రైల్వే నెట్వర్క్ అందుబాటులో ఉన్నందున ట్రైన్ సదుపాయం లేని ప్రాంతాల మీదుగా బుల్లెట్ రైల్ మార్గాన్ని తీసుకెళ్లాలని సూచించింది. ప్రభుత్వం సూచించిన శంషాబాద్, మన్ననూరు, శ్రీశైలం, సోమశీల రూట్ వైపే NHSRCL మొగ్గు చూపింది. కొత్త అలైన్మెంట్ ప్రకారం కోకాపేటలో ప్రారంభమయ్యే ఈ హైస్పీడ్ రైలు శంషాబాద్ మీదుగా నల్లమల్ల అటవీ ప్రాంతాన్ని తాకుతూ అమ్రాబాద్ టైగర్ రిజర్వ్ పరిధిలోని మన్ననూరు, కృష్ణానది తీరంలోని సోమశీల మీదుగా కర్నూలుకు కనెక్ట్ అవుతుంది. నల్లమల్ల అటవీ ప్రాంతంలోని మన్ననూరు నుంచి శ్రీశైలం వరకు ఉన్న మార్గం టైగర్ రిజర్వ్ జోన్ కావడమే కాకుండా ఘాట్ రోడ్డుతో కూడుకుంది కావడంతో ఇక్కడ పర్యావరణ అనుమతులు, సాంకేతిక సవాలు ఎదురయ్యే అవకాశం ఉంది. ఇందుకోసం అత్యాధునిక ఎకో ఫ్రెండ్లీ ఇంజనీరింగ్ డిజైన్లను పరిశీలిస్తున్నారు. కోకాపేట నుంచి శంషాబాద్ వరకు ఉన్న మొదటి స్టేజ్ కనెక్టివిటీ కోసం ప్రస్తుతం 2 ఆప్షన్లపై సర్వే జరుగుతోంది. ఇందులో మొదటిది ఔటర్ రింగ్ రోడ్ వెంబడి నిర్మించడం కాగా, రెండోది ఔటర్ రింగ్ రోడ్డుకు వెలుపల నుంచి ప్రతిపాదించడం. ప్రాథమిక సర్వే పూర్తయిన వెంటనే సమగ్ర ప్రాజెక్టు నివేదిక రూపొందించనున్నారు. DPR దశలో పర్యావరణ, భౌగోళిక పరిస్థితులను బట్టి స్వల్ప మార్పులు చేర్పులు జరిగే అవకాశం ఉంది.